హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సైకిల్ మీద చూస్తున్నారు సైకిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, మనం అయితే కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. దీనిపై వచ్చేసరికి డైలీ టెక్ అప్డేట్స్ అండ్ టెక్ న్యూస్ అయితే కాదు. నేను టెక్ న్యూస్ అంటే దీంట్లో అన్నీ కవర్ చేయను. టెక్ న్యూస్కి సంబంధించి సమ్ మాత్రమే కవర్ చేస్తాను. సో నేను రేపు మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో దాని ద్వారా ఈ ఛానల్ థీమ్ ఏంది, నేను ఎలా అప్లోడ్ చేస్తానని మీకు దాని ద్వారా అర్థమవుతుంది. సో ఇది అయితే కొత్త ఛానల్ అండ్ కొత్తగా నేను అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో పాత ఛానల్ అయితే క్లోజ్ చేసేసాను. దానికి వేరే రీజన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా నేనైతే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను కంపల్సరీ. బట్ 1 వీక్లో అయితే చేసేస్తాను కంపల్సరీ. సో ఇప్పుడు వచ్చేసరికి మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి మనకు OnePlus 5 అండ్ 5T ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసరికి ఆక్సిజన్ OS 1.0.1 అప్డేట్ అయితే మనకైతే రోల్ అవుట్ అయితే చేసింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే OnePlus అయితే మనకు అప్పటి నుంచి ఇప్పుడైతే మనకు దాని మీద డెవలప్ చేసి అయితే వాళ్ళైతే ఆక్సిజన్ OS 1.0.1 అయితే లాంచ్ చేస్తారు. సో మీ 5 అండ్ 5T అయితే వాడుతుంటే మీరు ఒకసారి అయితే చెక్ చేసి అప్డేట్ అయితే చేసేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు జపాన్లో వచ్చేసరికి మనకు ఒక వూల్ఫ్ రోబోట్ని అయితే వాళ్ళైతే తయారు చేస్తారు. వూల్ఫ్ రోబోట్ దేనికోసం తయారు చేస్తారంటే అక్కడ బ్లాక్ బియర్స్ అనేవి వచ్చేసరికి మనకు మనుషుల పైన అటాక్ చేసేసి మనుషులను అయితే చంపేస్తున్నాయి. సో వీళ్ళ బ్లాక్ బియర్స్ను భయపెట్టడానికి అని చెప్పేసి వీళ్ళు వచ్చేసరికి మనకు వూల్ఫ్ రోబోట్స్ అయితే వీళ్ళైతే తయారు చేస్తారు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు మన బియర్స్ అనేవి ఎక్కువ ఉన్న జాగాలో వీటిని అయితే మేము పెడదామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో వీటి ద్వారా వచ్చేసరికి వీళ్ళు బియర్ అటాక్స్ అనేవి మాత్రం తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీంట్లో సెన్సార్స్ ఉంటాయి. వచ్చేసరికి అవి రాగానే ఆటోమేటిక్గా సౌండ్స్ అనేవి చేస్తాయి. అండ్ వచ్చేసరికి మనకు కదులుతాయి అటు ఇటు రెడ్ కళ్ళు అనేవి రెడ్గా చేంజ్ చేసి అటు ఇటు కదులుతాయి అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది అక్కడ మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు మైక్రోమాక్స్ ఎక్స్బాక్స్ ఎక్స్ సిరీస్ ఇది వచ్చేసరికి మనకు రీసెంట్గా అయితే లాంచ్ చేస్తారు. సో దీని కూడా మనకు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఏంటి అంటే మనకు దాంట్లోంచి పొగలు వెళ్తున్నట్టు ఫోటో అయితే వచ్చింది. సో అది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా మనకు ఫోటో అయితే వచ్చింది. సో ఇవాళ వచ్చేసరికి వాళ్ళు ట్విట్టర్ అఫీషియల్ పేజ్లో వాళ్ళైతే వచ్చేసరికి ట్వీట్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఫేక్ ఇమేజ్ అండ్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇదైతే మీరేం నమ్మకండి. సో ఇది వచ్చేసరికి జరగదు కూడా మా కంపెనీలో. మేము చాలా సెక్యూరిటీ విషయంలో అయితే మేము చాలా స్ట్రాంగ్గా ఉంటామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు RTX 3090 నుంచి సో దీనికి వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి మనకు నిన్న ఒక స్ట్రీమ్ అయితే చేశారు. సో అతను చెప్పిన ప్రకారం ఏంటంటే ఇది వచ్చేసరికి సరిగ్గా గేమ్స్ని అయితే ఆప్టిమైజ్ చేయలేకపోతుందని అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకు సో ఇతను వచ్చేసి వలహా గేమ్ అయితే ఆడాడు. సో ఇది వచ్చేసరికి మనకు 60 FPS ఇతను ఆడాడు. బట్ ఇది వచ్చేసరికి మనకు డౌన్ అవ్వకుండా 40 FPS వరకు వస్తుందని అయితే ఇతనైతే మనకైతే చెప్తున్నాడు. సో ఇది వచ్చేసరికి మనకు కరెక్ట్ వర్క్ చేస్తుందో లేదా వచ్చేసరికి మీరు ఎవరైనా వాడుతుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి మనకు సర్టిఫైడ్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ 2021లో వచ్చేసరికి మనకు 2021లో మనకు 7.1 బిలో ఆండ్రాయిడ్ సపోర్ట్ కలిగిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి వచ్చేసరికి 30% ఆఫ్ వెబ్సైట్స్ అనేవి వర్క్ చేయవని అయితే వీలైతే చెప్తున్నారు. సో మనకు 2021 వచ్చేసరికి మనకు 7 బిలో ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు వచ్చేసరికి 30% ఆఫ్ వెబ్సైట్స్ అనేవి అయితే వర్క్ అయితే చేయవు. సో మీరైతే ఫోన్ కింద ఉంటే గిట్లా చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు నోకియా వచ్చేసరికి మనకు 2.4 అనేది అయితే లాంచ్ చేయబోతుంది. అది నవంబర్లోనే ఇండియాలో. ఇది వచ్చేసరికి మనకు క్వాడ్ కెమెరా తోటి అండ్ ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి నవంబర్లోనే లాంచ్ అవుతుంది. సో ఇది లాంచ్ అయిన తర్వాత దీని పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ దీని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి అనేది మనమైతే చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రియల్మీ X7 ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 2021 Q1లో అయితే రాబోతున్నట్టుగా మనకు మాధవ్ షెట్ అఫీషియల్గా ట్వీట్ ద్వారా అయితే మనకైతే ఇన్ఫార్మ్ అయితే చేశారు. సో 2021లో మనం వచ్చేసరికి ఇండియాలో రియల్మీ X7 సిరీస్ని అయితే మనమైతే చూడవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇఫిక్సిట్ అనేది మనకు ఫోన్స్ అయితే టియర్ డౌన్ అయితే చేస్తుంటుంది. సో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు ఐఫోన్ 12 మినీ అయితే వీళ్ళైతే టియర్ డౌన్ అయితే చేశారు. సో వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు iPhone 12లో అయితే మనకు మోడల్స్ అయితే వాడాలో అండ్ ఏ పార్ట్స్ అయితే వాడాలో సో సేమ్ అయితే ఇవి వచ్చేసరికి మనకు iPhone 12 మినీలో కూడా వాడారని చెప్తున్నారు. సో దాని పార్ట్స్ మనం దీంతో రీప్లేస్ కూడా చేసుకోవాలని అయితే ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అయితే
వీళ్ళైతే చెప్తున్నారు. సో చిన్న చిన్న మార్పులు తప్పితే ఎక్కువ మార్పు లేకుండానే వీళ్ళైతే తీసుకొచ్చారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకు శాంసంగ్ వచ్చేసరికి మనకు ఒక కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతుంది. అది సరౌండింగ్ డిస్ప్లే తోటి. సో మీరైతే ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు ఎలా ఉంటుందంటే స్లైడ్ చేస్తే మనకి కెమెరాస్ కనబడతాయి. అండ్ మనకు వచ్చేసరికి ఇది బ్యాక్ అయితే లోగో కూడా కనబడుతుంది ఒక సైడ్ వచ్చేసరికి మనకు. సో ఇది చూడడానికి ఇది ఇలా ఉంది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడు తీసుకొస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ బట్ మనకి ఇలా ఒక ప్రోటోటైప్ అండ్ ఇది ఒక ఫోటో అయితే మనకైతే ఆన్లైన్లో అయితే కనబడుతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పకుండా మీరు చేసుకుంటారు. సో అండ్ వీడియో నాకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసుకోండి. అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ దిస్ ఈజ్ యువర్ Saikirant signing out. Bye.